ఏదైతే ఫస్ట్ జరిగిందో అదే రిపీట్ అయింది. విన్నింగ్ కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అసలు. కానీ మ్యాచ్లు రసవత్తరంగా సాగింది. లైన్ దగ్గర పెట్టాను వైర్ దగ్గర పెట్టిన తర్వాత కదా రూపాయి పైన ఉండిపోయింది. అది వెళ్తాక లేదు, అటు డోర్ వేసి ఉంది అటు. నాగరాజు గారు చూడు తెలియదు రాదు, నేను ఇవ్వలేదు. మరి ఎంపైర్ ఎవరు? నేను స్కోర్ వేస్తున్నా, స్కోర్ పెడుతున్నా. ఎయిట్ 7 ఓవర్స్ 7 8 అంటున్నాం మేము కూడా. కెప్టెన్ వద్దా అంటున్నాడు మీకు కెప్టెన్ మరి. ఏంటి ఆ చప్పు పడుతుంది. ఈ ఓవర్లు ఎన్ని వచ్చాయి? సోహెల్ ఎన్ని బాల్స్ ఎంత స్కోరు? ఒకటి బ్యాక్ వెళ్ళింది. ఫైవ్ రన్స్. ఓకే. అన్నా అదిగో తెచ్చాగా న్యూ బాల్స్ ఉన్నాయి అందులో కొత్తవి ఉన్నాయి, కొత్త బాల్ ఉన్నాయి. వైట్ బాల్. నేను మరి సిల్లీ తీసుకుంటున్నాను అమ్మ. సిక్స్ రన్స్ స్కోర్. వైడ్ వేసాడు. వైడ్ అన్నీ పెట్టాలి, అప్పుడే బాగుంటుంది. వెనక్కంటే ముందు స్కోర్ వేస్తున్నారు యాప్లో. ఓకే నా ఒకసారి నా ప్రొఫైల్ చూపించి, ఒకసారి ప్రొఫైల్ పెట్టారు చూసాను. ఒకసారి చూపించి. అసలు మాది నాకు కొన్ని ఏంటి ఓపెన్ అవ్వట్లేదు నా దానిలో. అన్నీ ఓపెన్. ఆ ప్రో వర్షన్ కొనాలి. అడుగుతుంది. అవును, ప్రో వర్షన్ కొంటేనే అవుతుంది. సార్ చూపించు ఒకసారి. శశి స్కోర్ వేస్తున్నా. అసలు ఇదంతా క్లీన్ చేసేస్తే బాగుంటుంది. ఇదంతా చూడండి పొడిగా ఉంది. నేను ఎలా క్లీన్ చేయాలి? అదే ఇది పుల్లల చీపురు ఉంటుంది, దాంతోనే క్లీన్ అయింది. ఎవరు ఆ డీపీలో ఉంది? తాతారా?
ఓకే ఓకే. మళ్ళీ కంగారు పడి మాకు సింగిల్ లేదులే. 2015లో జనవరి 10న మమ్మ చనిపోయింది, డిసెంబర్ 5th చాత చనిపోయారు. ఓవర్ పెట్టాల్సింది అది, ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ ఆడలేదు. అప్పుడు బ్యాటింగ్ అన్న వచ్చింది కనీసం అలా అన్నా మనం వైట్ బాల్ కూడదు. ఓవర్ పెడితే ఏంటంటే వాళ్ళకి కూడా బ్యాటింగ్ వచ్చింది. కానీ వాళ్ళు ఏదో మ్యాచ్ 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 అని హడావిడి వేశారు. ప్లస్ మురళికి మనం బ్యాటింగ్ ఇచ్చాం, చాలాసార్లు ఇచ్చాం అసలు నన్ను అడిగితే. ఓవర్ 15 ఈ ఓవర్. మళ్ళీ గెలిచే మ్యాచ్ మటుకి అలా మంచి ప్రెస్టేజ్ మ్యాచ్. మెయిన్ మ్యాచెస్ అన్నీ మనం గెలిచాం. ఉన్నాయి గెలిచాము. తర్వాత 2020 మ్యాచ్ పెట్టాం, 15 గెలిచాం. అసలు ఈ T20 మ్యాచ్ ఉందా సచిన్ టీం పిచ్చింగ్ తెలుసా మన. అవును అవును. చక్ర అంటే ఏదో గుడ్లు అంటే మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు ఇద్దరు తీసుకున్నారా? అవును. ఓకే, చక్రవర్ణను బుబ్లు మన్నాడు కదా అప్పుడు 20లో. ఈవెన్ మొన్న టోర్నమెంట్లో కూడా మనది టీం పిచ్చింగ్ కాదు అది, అస్సలు కాదు. చెప్పాలి మనదే వీక్ అసలు టీము. అవును, మనదే వీకెస్ట్ టీము అసలు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. నాకు పోరుగా ఎందుకు పోలికి ఇడిపడింది. మార్చారా? ఎటు నుంచి పెట్టారు? గోడ నుంచి. కానీ హైలైట్ జరిగేది వచ్చిన మ్యాచ్లో. నేను మీ అన్నీ ఎడిట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్ చేశాను నిన్నే. షార్ట్స్ వైట్ బాల్ ఇది మీ షార్ట్లన్నీ ఉంటాయి చూసారా, ఆడిని మ్యాచెస్ అన్నీ చూసి షార్ట్స్ కొట్టినవి అన్నీ కట్ చేసి అది ఆ మ్యూజిక్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం అది ఎలా వస్తుందో. నాకు టైం దొరకాలి. శ్రీరామ్ వాళ్ళకి ఫుల్ వచ్చేస్తున్నావు ఆడుతున్నావు వాళ్ళ టీంలో నువ్వు చెప్పేస్తా వాళ్ళందరికీ అందరికీ ఓడిపోతున్నావు. మా రీమానం తెలుసు 2-3 రోజుల నుంచి కదా ఈ శ్రీరామ్తో మరీ అసలు లెటర్గా నువ్వే చెప్పేస్తున్నావు వాళ్ళకి, ఎవరికి తెలియాలో పోయింది నువ్వే చెప్పేస్తున్నావు అందరికీ, నువ్వే చేస్తున్నావు. అసలు మామూలుగా కదా వాళ్ళు అయితే అసలు తెలుసా 2020 మ్యాచ్ ఓడిపోయారు. అప్పుడు నుంచి అసలు ఊరుకోవట్లేదు అయితే శ్రీరామ్ అసలు. అసలు మ్యాచ్ వాళ్ళ చేతిలో. శ్రీరామ్ నువ్వు వెళ్ళే లోపల మీ టీం కొట్టకోసమని అది నేను ఉండగా అసలు అసాధ్యం అది అంటే అలాగే ఓడిపోయారు వాళ్ళు. మనం సీరియస్గా తీసుకుని ఆడతాం చూసారా మ్యాచ్లో, అవి పక్కా గెలిచేస్తాం. కొన్ని లైట్ తీసుకుని ఆడిని అవి మొన్న లైట్ తీసుకుని ఆడాం. దుర్గా ఆయన శశాన్ని దింపాం, గణేష్ గారిని వాళ్ళందరూ దింపాం, శివాని అందరిని. కానీ మనం సీరియస్గా తీసుకోవాలి. అది నిన్న కూడా అంతే. నిన్న టీం 11 ఆడలేదు కదా మామూలుగా కోరుకుని ఆడుతున్నారు. మనం వంశీ నటు ఇచ్చేసాం. పగిలిపోయినట్టుంది, సౌండ్ టప్ అని వచ్చింది. ఎందుకు పాత బాల్తో ఆడతారు ఇప్పటికి కూడా? అది కాదు, మనం ఆడుతుంటే అందరూ 11 మంది దిగులో అందరూ ఆకేసారు తెలుసా. అవును, ఇది మధ్యలో వస్తారు చూసావా, మధ్యలో వచ్చారు కూడా. ఎవరో ఇప్పుడు ఆ పేరేంటి మన బ్యాటింగ్ ఆడుతున్నాడు సాయి అలాంటి వాళ్ళు కూడా అసలు. అవును, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అసలు. ఏందో నాకు అదే అర్థం. మనం ఏమన్నా పోనీ వాళ్ళు చీటింగ్ చేసి ఆడుతున్నా లేకపోతే మనం ఏమన్నా ఫెయిర్గా ఆడతలేదు, నాకు అదే అర్థం కాదు అసలు. కనీసం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు మనకేమి, ఆపోజిట్ టీమ్కే సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ. అవును, ఇది వైడా డెడ్డా ఏంటిది కరెక్ట్? ఫస్ట్ మ్యాచ్ వీళ్ళతో గెలుస్తాను చూసాను. ఎవరితో? ఫస్ట్ మ్యాచ్ మొన్న సెకండ్ టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్ 77 అంత కొడితే బ్యాటింగ్ వాళ్ళు చేస్తారు కదా. ఆ మ్యాచ్ అయితే అసలు కంప్లీట్గా అందరూ వాళ్ళకి గెలవాలంటే ఆ మ్యాచ్ అయితే అసలు. టోర్నమెంట్ కూడా అంతే. టోర్నమెంట్ నేను చెప్పేది ఫస్ట్ మ్యాచ్. అవును,
టోర్నమెంట్ ఫస్ట్లో వాళ్ళు మనకి సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్లో మనకి మనం చిన్న టీము అని ఒక సపోర్ట్ ఉంది మన వైపు. 27 ఇంకో బాల్ లేదా 27 3 ఓవర్లు అప్పటి వరకు మనం సపోర్ట్ చేశారు. మ్యాచ్ మనం గెలవగానే ఇంకా మారిపోయారు, అందరూ ఏకమయ్యారు. అంటే జస్ట్ స్కోర్ బోర్డు, ఇదేమో మామూలుగా లైవ్ కాదు, జస్ట్ వీడియో రికార్డ్ చేసి సాయి గారు చీటింగ్ చేస్తాడు. మనం స్లెడ్జింగ్ చేస్తున్నాం అంట. స్లెడ్జింగ్ అసలు సాయి నీకోసమే అంటగా శ్రీరామని అన్నాడు. మనం ఎంకరేజ్ చేస్తాం. అది స్లెడ్జింగ్ సచిన్ కనబడింది వీడియోలో. ఏంటి ఏంటి అన్న ఏం చేసావు? ఆడే కౌశిక్ కానీ సీజన్ 2 ఉన్నా అసలు జస్ట్ అలా అనుకున్నారు, అలా యాక్షన్ జరిగింది అదే రోజు అయిపోయింది అన్న. అవును అమ్మా. కౌశిక్ ప్రైజ్ మనీ ఎంతది? అదా అదేం లేదు, ప్రైజ్ మనీ ఏం లేదు, జస్ట్ ఊరికే ట్రోఫీలు అంతే. ఓన్లీ ట్రోఫీ, ఏం లేదు. అంటే ఖర్చా మీరు అంటుంది? అందరి దగ్గర 150 తీసుకున్నాం, ఒక 30 మంది వరకు ఇచ్చారు, 32 అలా. స్టేడియంకి 1500 పోద్ది, మిగతాయి మనం తినడానికి అనే మాట్లాడాలి. తర్వాత ఇది తినటానికి వాటరు, తర్వాత ట్రోఫీస్కి మెడల్స్కి ఆటికి అంతే. కొంచెం అయ్యింది. వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు. శ్రీకాంత్ వాళ్ళు బౌలింగ్ వేస్తున్నాడు, ఎక్స్ట్రా వాళ్ళు డబ్బులు వేసుకున్నారు. పో 33. కౌశిక్ ఆయన హైలైట్ అసలు, చాలా బాగా ఆడాడు. అసలు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడతారని. ఆయన లేకపోతే మ్యాచ్ ఎత్తేదే ముందే. లేదు సాయి వాళ్ళది. చివరికి మేము గెలిచాం, అయినా వాళ్ళు చేతిలో ఓడగొట్టారు అంతే. 12 balls 14-15 కొట్టారు అంతే, అయినా వాళ్ళు కొట్టలేదు. మ్యాచ్ వాళ్ళ చేతిలోనే ఉంది, కానీ వాళ్ళు ఆడలేదు బాగా. ప్లస్ అక్కడ అంత ఈజీ కాదు, అక్కడ బ్యాటింగ్. టెన్నిస్ బాల్ కానీ బౌన్స్ ఉంటుంది కదా అక్కడ, స్పీడ్, పేస్, బౌన్స్ అన్నీ ఉంటాయి. లేదు వచ్చింది అసలు, వీళ్ళు గట్టిగా వేశారు. లేదు అందరూ అలా అనుకునే ఆడారు, వాళ్ళు. గ్యాప్లో కొట్టు, ఓ బాధ అవసరంలా. బో అమ్మయ్య, ఎవరు మీ ఫ్రెండ్? గ్యాప్ చూడండి. బో 9 నుంచి పడిపోయింది రన్ రేటు, 7 పడిపోయింది. అమ్మయ్యా,
సందేశ్ సందేశ్ అవుట్ ఇక అది అన్న అవుట్. ఓకే ఐల్ ట్రై అన్న అవుట్ డైరెక్ట్ అవుట్ ఒకటేనా ఓకే క్యాచ్ అవుట్ సెలెక్ట్ ఫీల్డర్ నాగరాజ్ డన్ అవుట్ లాంగ్ ఆన్ డన్ ఓకే డన్ అభిలాష్ ఓకే బ్యాటింగ్ స్టార్ట్ నెక్స్ట్ ఓవర్ ఆల్రెడీ 2 ఓవర్లు 2 బాల్ అయిపోయినా అన్న ఎవరు బౌలింగ్ అన్న అన్న పేరేంటి వరుణ్ సాగర్ అది వైడ్ వస్తుంది అన్న అన్న ఎంత కొట్టాడు 2 సింగిల్ ఒకటే సింగిల్ ఎవరు అభిలాష్ అన్న అభిలాష్ ఇప్పుడు ఎవరు లేరు అన్నీ నాకు రావట్లేదు ఎంత అన్నారు అంటే బాల్ బై బాల్ అప్డేట్ చేయాలి కదా నాకు ఆప్షన్స్ తెలియట్లా ఏదో నొక్కేయడమే దానిలో ఎందుకు అట్లా ఎందుకంటే అంతే వైడ్ ఫస్ట్ బాల్ డాటారా ఇది వైడ్ ఫస్ట్ బాల్ డాట్ సెకండ్ బాల్ సింగిల్ వేస్తే నేను థర్డ్ బాల్ సింగిల్ సెకండ్ థర్డ్ బాల్ డాట్ ఒక బాల్ దాటేసుకో బాల్ డాట్ అంతే ఇప్పుడు వైడ్ ఒకటి వైడ్ ఒక సింగిల్ వచ్చిందిగా మొత్తం 3 రన్లు అన్న ఫోర్లే మొత్తం 7 రన్లు ఎలా వేసుకుంటారు మళ్ళీ డాటా 4 7 రన్లు అన్న 3 సింగిల్ 4 ఓ వైడ్ 2 సింగిల్ ఒక వైడ్ ఒక వైడే ఇప్పుడు ఇప్పుడు వైడే తర్వాత 4 తర్వాత ఒక 4 తర్వాత 4 ఆ 4 బాల్ 4 లెగ్ సైడ్ ఓకే 4 అయినాయా 4 అయినాయి 4 చేసుకో టీవీలో వదిలేస్తాడులే తీశారు ఫోటో విగ్రహంలో తీశారు ఎందుకు ఫోటో వాళ్ళే ఇది మావుడు ఇన్స్టిట్యూట్ లో కిటికీ దగ్గర కూర్చుంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకటి తీసాడంట సింగిల్ లేదన్నా డాట్ ఎవరు నెక్స్ట్ దుర్గారావు గారా ఆయన బాల్ వెళ్ళట్లే అసలు తెలియక వచ్చేసాడు ఆయన 2 ఓవర్లు ఉన్నాయిగా 8 అన్నారు 8 ఓవర్లా 7 ఓవర్లా 8 వేసేయమంటాడు చూడు ఎనిమిది వేసేయమంటాడు చూడు తొందరగా ఇదిగా వైడ్ బాల్ ఆయన పాత బాల్ వేయాల్సింది ఎవరికి మెల్లబట్టి చెప్పేవాడిని కొత్త బాల్ పాత బాల్ అయితే వదిలేస్తాడు వెళ్ళన్నా వదిలేస్తాడు బాల్ తన్నుకుంటూ వచ్చేస్తున్నావు దాన్ని అన్న బాల్ అక్కడ ఉన్నాడు ఇక్కడ కాదు తన్నేస్తున్నావు ఏంటండి 4 అనుకున్నా వైడ్ కొట్టుకుంటాం 30 వెళ్ళేసేసారు అందరి మీద కొట్టుకుంటాం 15 వచ్చింటే అయ్యా జస్ట్ మిస్ కిందకు వికెట్ తేలేదన్న వేసాడు వదిలేస్తాడులే అన్న మావాడే అది 4 అదేంటంటే 4 అది దుర్గారావు గారు అదేంటంటే 4 అది 4 లాస్ట్ బాలా లాస్ట్ 52 అది 4 చేతిలో పెట్టకపోతే చాలు
ఇది 7 ఓవర్లకి సెట్ చేస్తుందిగా ఎట్లా మరి ఇప్పుడు మేము కొట్టమయ్యా స్టెంపులు కొట్టమయ్యా మీరు కొట్టమాకండి. నువ్వు చేసుకో స్టంప్ ఎప్పుడు చేయలేదు దొరికేసాడు. అన్న నాది వదిలేవచ్చు కదా. మరి ఇది లాస్ట్ ఓవర్ పెట్టాలి కదా కంప్లీట్ ఇన్నింగ్స్ వచ్చేసింది స్టార్ట్ నెక్స్ట్ ఇన్నింగ్స్ అన్న ఇది ఎలా లాస్ట్ ఓవర్ పెట్టాలిగా. పైన అంట చేంజ్ మ్యాచ్ అవర్స్. అబ్బో మురళీమోహన్ వచ్చాడుగా. మురళి వచ్చాడంట కొట్టండి అమ్మా. మురళి స్కోర్ ఎంత అన్న సాయన్న? మురళి ఎవరో మురళియా మురళి గడిగా ఉందలే వెళ్ళన్నా ఎవరు లేరు వెళ్ళన్నా నీకు మారాడే 4 ఫీల్డింగ్ సింగిల్ 54. మా సైడ్ వర్షం పడింది అయ్యా గట్టిగా అక్కడ. అక్కడ తగలాల్సింది. తగిలినమ్మంటే నేను హ్యాపీ న్యూ ఇయర్ అనేవాడిని. 2 బాల్ 4 ఉన్నాయి ఇంకా. అబ్బా పరిగా సింగల్ సందేశ్ వెళ్ళు. ఇంకెవరన్నారు? నువ్వు అయిపోయావు సోహెల్. 3 బాల్ ఎవరిది ఫోన్? శాంసంగా? నెక్స్ట్ ఎవరా సందేశా? సింగిలా? సింగిల్. నువ్వే లాగాలి అటువైపు లెఫ్ట్ సైడ్ అవ్వలేదు. కమానమ్మా సందేశ్ 2 సరువు మురళి గాని పట్టుకుని ఇటు త్రోయే కన్నా వదిలేసాడు. వెళ్ళు వాగాలు పట్టేసి ఆయన బాల్ కింద ఉంది. ఇంకో రన్ పరిగెత్తాను చెప్తారు అవన్నీ. లాస్ట్ బాల్ ఆఖరి బంతి మనీ అమ్మ చూడు 3 ఇచ్చాడు ఈ వారం. 3 4 ఇచ్చాడు. అది కావాల్సింది. మురళి ఇంకో 2 రా. ఇంకో 2 అయితే 60 అయిపోద్ది. మనం కరెక్ట్ ఇచ్చాడు. 2 కష్టం ఆయన ఇది అయ్యా 60.